మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే జయ వాసవి మన అమలాపురంలో వేయించినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరదేవి దేవాలయంలో అమ్మవారికి దేవి శరణార్థి సందర్భంగా అమ్మవారికి ప్రతి నిత్యము కూడా విశేష అలంకారాలు అలాగే విశేష కుంకుమార్చన జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి ఈ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం చేయడం జరిగినది. ఈ మహాలక్ష్మీదేవి అలంకారాన్ని 4 కోట్ల రూపాయలతో కబడ్డీ సభ్యులందరూ కూడా ఎంతో శ్రమించి పాత కరెన్సీని తీసుకొచ్చి కొత్త కరెన్సీగా మార్చి అమ్మవారికి అలంకారం వేయడం జరిగినది. ఈ అలంకారం మహాలక్ష్మీదేవి నమః అనుకుంటూ ఏ భక్తులైనా సరే ఆ మహాలక్ష్మి నమస్కారం చేసుకుంటే వారి ఇంటిలో ధనధాన్య సమృద్ధి కలిగి సుఖ సంతోషాలుగా ఉంటారు. అందుచేతను ఈ మహాలక్ష్మీదేవి అలంకారాన్ని భక్తులందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి అందరూ కూడా నలుమూలల నుంచి కూడా భక్తులు ఈ అమ్మవారి దర్శనం చేయడానికి వస్తున్నారు. శుభం భూయాత్. జయ వాసవి. ఈ రోజు శరణావృత్తిలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్నారు. గత సంవత్సరం 3 కోట్ల రూపాయలతో అలంకరిస్తే ఈ రోజు 4 కోట్ల పైబడి అలంకరించడం జరిగింది. కడప నుంచి పురవాళ్ళని తీసుకొచ్చి నిపుణుల చేత అలంకరించడం జరిగింది. అలాగే ఆర్ఎస్ ప్రముఖులు కొంతమంది వ్యక్తుల దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి అవి పాత క్యాష్ ను కలెక్ట్ చేసి దాన్ని కొత్త నోట్లుగా మార్చి ఈ అలంకారం చేయడం జరిగింది. అమలాపురం ప్రజలు దేవి నవరాలు వస్తే మహాలక్ష్మి అలంకారం అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఎప్పుడా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. అలాగే ఈ రోజు ఆ అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అలంకరణలో దర్శనమిస్తున్నారు. అందుకని కోనసీమ ప్రజలంతా కూడా తొండలుగా ఉదయం నుంచి వస్తున్నారు. అలాగే ఉదయం 7 గంటల నుంచి జనం రాత్రి 10 గంటల దాకా దర్శనమిస్తారు. అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే మేము దీనికి సెక్యూరిటీ మనకి రక్షణ కావాలని పోలీస్ శాఖ వారిని అడిగితే వాళ్ళు వెంటనే స్పందించి వాళ్ళు మనకి గన్మెన్స్ ని అలాగే ఇచ్చి ఇక్కడ అంతా కూడా సిబ్బందిగా చూసి రక్షణగా ఉండి అంతా కూడా వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ అపన వీరన్న. జై వాసవి. శ్రీదేవి అమ్మవారి నవరాత్రులు దసరా నవరాత్రుల సందర్భంగా 5వ రోజు అయినటువంటి ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఈ అలంకరణ గత కొన్ని సంవత్సరాలుగా 11,000 రూపాయలతో మొదలుపెట్టి ఈ రోజు 4,41,99,999 రూపాయలతో అలంకరించడం జరిగింది. మరి ఈ అలంకరణ అంతా కూడా కరీపులంక నుంచి నిపుణులచే ఇది 4 రోజుల మట్టి నుంచి తయారు చేయించి అలంకరించడం జరిగింది. మరి ఈ అలంకరణ చూడటానికి అమలాపురం పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరి అలాగే దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదంగా ₹1 కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మరి ఈ కోశాధికారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం అమలాపురం. శ్రీ కన్యకా పరమేశ్వరి వైశ్య సంఘం మరియు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగేటువంటి దేవీ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈ రోజు మహాలక్ష్మి అలంకారం జరుగుతుందండి. ఈ మహాలక్ష్మి అలంకారానికి 4 కోట్ల చిల్లరతోటి అమ్మవారిని అలంకరించడం జరిగిందండి. ఈ అలంకారం తిలకించడానికి తీర్థ ప్రసాదాలు కోరుకుంటున్నామండి.